ముందుగా మీ అందరికీ హ్యాపీ దీపావళి. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకిక్కడైతే దీపావళి రోజు మార్నింగే లేచి కల్లాపి అయితే చల్లుకొని ముగ్గయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కిచెన్‌లో గ్యాస్ స్టవ్ మీదయితే ముగ్గు వేసుకొని గ్యాస్ స్టవ్‌కి బొట్లయితే పెట్టుకొని చాయ్ ఇంకా పాలైతే పెట్టేసుకున్నాము. ఇంకొక సైడయితే పాలయిపోయాయి. అన్నమైతే పెట్టేసుకున్నాము. ఈ పనులైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపావళి కోసమైతే వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా వంట చేయడం అయిపోయిన తర్వాత అయితే తినేసిన తర్వాత మా అత్తమ్మ అయితే మా పొలానికైతే వెళ్ళొస్తానని చెప్పి అయితే వెళ్ళింది. మా పొలంలో అయితే ఇన్ని పువ్వులైతే వచ్చాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి. పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి అసలు ఫ్లవర్స్. ఇవన్నీ మా చేనులోనే పండినవి. కబ్బు నిండా అయితే ఫ్లవర్స్ వచ్చేసాయి. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా! మన ల్యాండ్‌లోని ఫ్లవర్స్ మనం వేసుకుంటున్నామంటే. అసలు యాక్చువల్‌గా 2, 3 అయితే వేసింది. 3, 4 చెట్లకి ఇన్నైతే ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా మేమైతే దీపావళి రోజు తోరణాలు కట్టాలని చెప్పి ఫ్లవర్స్ అయితే నేను, మా అత్తమ్మ ఇంకా ఫ్లవర్స్ మొత్తం కుచ్చేసాము. దండల్లాగా అన్నీ దర్వాజాలకైతే తోరణాలుగా వేయాలని చెప్పి. ఇంకిక్కడైతే కుచ్చడం అయితే అయిపోయింది ఫ్లవర్స్. నేనైతే గుమ్మాలకి ఫ్లవర్స్ అయితే కట్టేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. ఎందుకంటే దీపావళి రోజు మన ఇంటికి లక్ష్మీ దేవత వస్తుంది కాబట్టి, మనమైతే దీపావళికి ఇలా గుమ్మాలకి ఫ్లవర్స్ అయితే కట్టుకుంటాం కదా! ఇంకా మా చేనులోనే మంచిగా విప్పాయి కాబట్టి మేమైతే తోరణాలు అన్నీ డోర్లకైతే వేసేసాము. ఇంకా కూడా చాలా ఫ్లవర్స్ అయితే మిగిలిపోయాయి. ఇక్కడైతే వేస్తున్నాను నేనైతే. ఇంకా పక్కకి వేయాలా లేదా మధ్యలోనే వేయాలా అనైతే చూసుకుంటున్నాను వాటిని సరిగ్గా. ఇక డోర్‌కైతే కట్టడం అయితే అయిపోయింది. ఇంకా బయటైతే గేట్ దగ్గర కూడా పూలు కడదామని చెప్పి నేను, మా అత్తయ్య అయితే బయటికెళ్ళాము. గేట్‌కి కూడా కట్టేసాము. తర్వాత ఇంట్లోకైతే వచ్చాను. ఇంకా మిగిలిన ఫ్లవర్స్‌తో ఏం చేద్దామని ఆలోచిస్తే, ఇంకా దీపావళికైతే ఎలాగైనా దీపాలు పెట్టడానికి ముగ్గైతే వేసుకుంటాం కదా! అందులోకైతే వస్తాయని నేనైతే ఫ్లవర్స్‌నైతే ఇప్పి పెట్టుకుంటున్నాను అన్ని ఫ్లవర్స్‌ని. ఇప్పుడు ఇప్పి పెట్టుకుంటే సాయంత్రం ముగ్గు వేసుకునేటప్పుడు మనకైతే వర్క్ ఈజీగా అయిపోతుంది కదా! అందుకని నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఇప్పి పెట్టుకుంటున్నాను. మీరు కూడా మీ దీపావళి పనులైతే స్టార్ట్ చేసేసారా? మీరు మీ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ అన్ని ఫ్లవర్స్‌నైతే ఇలాగ విప్పేసుకుంటున్నాను. విప్పేసుకొని పక్కన పెట్టుకుంటే అయిపోతుంది ఒక పని. మనం వర్క్ చేసేటప్పుడు, ముగ్గేసేటప్పుడైతే ఈజీగా తీసేసుకొని ముగ్గు వేసేటప్పుడైతే అందులో ఈజీగా అయితే మనం వేసేసుకోవచ్చు. ఇంకా కొన్ని విప్పేసుకొని మంచిగా ఉన్న ఫ్లవర్స్ అయితే కొన్ని పక్కకు తీసైతే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం దేవుడి పూజ కూడా చేస్తాం కాబట్టి అప్పుడు యూజ్ అవుతాయని కొన్నైతే పక్కకు తీసేసి పెట్టుకొని కొన్నైతే తీసేస్తున్నాను. ఇలా తీసేసి పెట్టుకొని ఇంకా పనులైతే పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా దేవుడికి పూజ అయితే పెట్టుకోవాలి. లక్ష్మీ పూజ కూడంగా చేసేసుకోవాలి. రంగోలి వేయడానికి ఇదొక్కటే కలర్ అవుతుందని నేనైతే ఆలోచిస్తున్నాను. కానీ తర్వాత కొద్దిసేపటికే ఇంకా తర్వాత వేరే ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చారు. అప్పుడు రంగోలి వేయడానికి 2, 3 కలర్స్ అయితేనే కదా చాలా బాగా అందంగా లుక్ అయితే ఇస్తుంది. ఇంక ఇవైతే తీసేసి పక్కకైతే పెట్టేసుకొని ఇంకా వేరే ఫ్లవర్స్ కూడంగా చామంతి ఇంకా బంతి పూలల్లోనే వేరే కలర్ అయితే తీసుకొచ్చారు. వాటిని కూడా ఇలాగే తీసి పక్కకైతే పెట్టేసుకున్నాను. ఎందుకంటే రంగోలి వేసుకునేటప్పుడు మనకైతే ఈజీగా ఉంటుంది. అప్పుడే తీసేసుకుంటే మనకు కష్టంగా అయితే ఉంటుంది కదా! అందుకని. ఇంకా మీరు కూడా ఇంతేనా? ముందుగానే నాలాగా ఇలా తీసి పెట్టుకుంటారా? లేదా అప్పుడే అందులో వేసేస్తారా? చెప్పండి. ఇంకిక్కడైతే ఇంకిక్కడైతే ప్రతి దీపావళికి మేమైతే దొంతులనైతే కూర్చోబెడతాము. మీరు కూడా దొంతులను కూర్చోబెడతారా? అందరికీ ఈ ఆచారం అయితే ఉండదు. ఆడపిల్ల పుడితే దొంతులను కొందరు కూర్చోబెడతారు. ఇలా మాకైతే మా అమ్మ వాళ్ళకి ఈ ఆచారం అయితే లేదు. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే మాకు ఫస్ట్ ఇయర్ అయితే ఇప్పించింది. ఇంకా సెకండ్ ఇయర్ నుంచి మనమైతే తీసుకోవాలి. ఫస్ట్ సారి మాత్రం వేరే వాళ్ళు దొంతులను ఇప్పియాలంట. మనకు మనంగా అయితే అస్సలు తీసుకోకూడదు.
అందుకని మాకైతే ఫస్ట్ ఇయర్ అమ్మమ్మ అయితే ఇప్పించింది. తర్వాత అయితే మేము నెక్స్ట్ ఇయర్ నుంచి మంచిగా తెచ్చేసుకుంటున్నాము. ఇప్పుడు మాదైతే థర్డ్ ఇయర్ దొంతులను కూర్చోబెట్టడం. ఇలా దొంతులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మీ ఇంట్లో కూడా దీపావళికి దొంతులను పేరుస్తారా? లేకపోతే లక్ష్మీ పూజనే పెట్టుకుంటారా? ఇంకా మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. ఇంకా ఇందులో చిన్న చిన్న అందమైన బొమ్మలను కూడా పెట్టుకొని దొంతులనైతే నిలబెట్టుకుంటారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళుగా అయితే ఈ దొంతులను కూడా నిలబెట్టుకుంటారు. ఇంకా ఇక్కడైతే మా పాత దొంతులనైతే అత్తమ్మ అయితే తీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిలబెట్టి పూజ అయితే పెట్టుకోవాలి కాబట్టి. నేనైతే ఇక్కడ లక్ష్మీదేవి పూజ కూడా పెట్టుకుంటాం కాబట్టి ఇదైతే ఇన్‌స్టాలో చూశాను. ఇలా కాయిన్స్ అయితే అతికేసుకుంటున్నాను. ఏమీ లేదు, సింపుల్‌గా టేప్‌నైతే తీసుకొని మనం వాటికి కాయిన్స్‌నైతే అతికించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మన ఇంట్లో సంపదకు లోటు ఉండకూడదని. ఇంకా బియ్యాన్ని కూడా అతికించేసుకున్నాను. ఇంకిక్కడైతే నేను తెంపి పెట్టుకున్న పువ్వులతో రంగోలి కూడా వేసుకున్నాను. ఇక్కడైతే లక్ష్మీదేవి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే చిన్నగా ఇలా మా ఇంట్లో చేసేసుకున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెప్పండి. నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకా పైనైతే దొంతులను కూడా నిల్చోబెట్టుకున్నాము. ఒక దగ్గర ఎదురుంగా అయితే పూజ చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో మా పిల్లలు దొంతులను పలగొడతారేమో అని చెప్పి చిన్నగా ఉన్నారు కాబట్టి ఇలా సెల్ఫ్‌లలో అయితే పెట్టేసుకుంటాము. దొంతులకైతే మా అత్తమ్మ పూజ అయితే చేసేసింది. ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకుంది. దీపాలు ఇంకా పెట్టలేదు. ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకొని దొంతులను నీట్‌గా అయితే పెట్టేసుకుంది. ఇంకా ఇక్కడ కింద నేనైతే లక్ష్మీదేవి పూజ కోసం అయితే సిద్ధం చేసుకున్నాను. పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మీకైతే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇక్కడ రంగోలి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత సెల్ఫ్‌లలో లక్ష్మీదేవి పూజ అయితే పెట్టుకున్నాను. ఇలా సింపుల్‌గా నాకు వచ్చినట్టుగా అయితే నేను సెలబ్రేట్ చేసుకున్నాను. పైన అయితే దొంతులను కూడా పెట్టేసి ఇంకా దీపాలు పెట్టేసి పండ్లు పలహారాలు అయితే పెట్టేసుకున్నాను. నచ్చితే లైక్ అయితే ఇవ్వండబ్బా. ఇంకిక్కడైతే పూజ కోసం నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా రంగోలి ముందైతే కూర్చొని రీల్స్ అయితే చేసేసుకుంటున్నాను. నేనైతే ఎలా రెడీ అయ్యానో కామెంట్ అయితే చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇక్కడ కూర్చొని కొద్దిసేపు అయితే కొద్దిగా రీల్స్ అయితే తీసేసుకొని ఇంకా హ్యాపీగా అందరం కూర్చొని నైవేద్యాన్ని అయితే తినేసాము. నైవేద్యం తినేసిన తర్వాత అయితే మా బాబు వాళ్ళైతే క్రాకర్స్‌ని చూసేసారు కాబట్టి ఇంకా వాటినైతే ఇవ్వమనైతే అడుగుతుంది మా పాప. ఇంకా మా బాబుదైతే చిన్నగున్నాడు పోయిన సంవత్సరం అయితే. ఈ ఇయర్ అయితే వాటినైతే కొడుతున్నాడు. వాళ్ళకైతే చిన్న చిన్నవి తెచ్చేసాము. ఇంకిక్కడైతే భూచక్రాలు ఇంకా కాకర పువ్వొత్తులనైతే కాల్చేసుకొని హ్యాపీగా మా దీపావళినైతే ఇలా జరుపుకున్నాం. మరి మీ దీపావళిని ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.